ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మన అనుభూతి ప్రకాశంలో 57 శ్లోకాలు చెప్పుకున్నాం. షష్ఠోధ్యాయంలో 58వ శ్లోకం నుంచి వాళ్ళు చెప్పుకోవాలి. అదే మనకి షష్ఠాధ్యాయం నడవడం కష్టంగా అనిపిస్తున్నది. ఎందుకంటే మిగతా అధ్యాయాల్లో 12, 13 శ్లోకాలు మనం చెప్పుకోగలిగితే ఈ అధ్యాయంలో 7, 8 శ్లోకాలు చెప్పుకోవటం మనకు కష్టంగా ఉన్నది. మరి మీరందరూ కూడా ముండకోపనిషత్తు ఇంతకుముందు విన్నటువంటి వాళ్ళు, మననం చేసినటువంటి వాళ్ళు కాబట్టి ఈ అనుభూతి ప్రకాశంలో వివరించినటువంటి అర్థాన్ని తెలుసుకోవటం కూడా సులభతరమే. ఒక విసరు బాగా బుద్ధి దీని మీద పెట్టి మీరు ఆలోచిస్తే ఈ అనుభూతి ప్రకాశాన్ని అందుకోవడానికి వీలుంటుంది. సాధీశ్చేతన స్థిరాతరిహి ప్రణవేన విచింతయేత్ బాణేన విద్యతే లక్ష్యం విద్యేద్ బ్రహ్మ తథా ధియా. ఓంకారం చెప్తున్నారండి అని అంటే ఓంకారం అనేటటువంటిది మనకి తెలుస్తుంది. మన పూర్వ ఉపనిషత్తుల్లో ఓంకార ప్రాధాన్యాన్ని చదువుకున్నాం. కాకపోతే దాన్ని కొద్దిగా వివరణపూర్వకంగా విద్యారణ్యుల వారు చెప్తున్నారు. సాధీహి ఆ బుద్ధి నస్థిరాతరిహి స్థిరముగా ఉండకపోయినట్లయితే. ఏ బుద్ధి అండి? బ్రహ్మమందే జగత్తు కల్పితము, జగత్తు అనేటువంటిది వేరేగా ఒకటి లేదు అనేటటువంటి విషయాన్ని కానీ దృఢంగా ఉంచుకోలేకపోతే ఇది సాధ్యం అంటే కొద్దిగా కష్టమే. ఎందుకంటే లౌకికమైనటువంటి ప్రవృత్తుల యందే బుద్ధి బాగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి నిన్న జనవరి 26 రిపబ్లిక్ డే, రాష్ట్రపతి ప్రసంగం ఏమిటి, ప్రధానమంత్రి ప్రసంగం ఏమిటి, ముఖ్యమంత్రి ప్రసంగం ఏమిటి, లేకపోతే గవర్నర్ ప్రసంగం ఏమిటి, లేకపోతే ఏమిటి కార్యక్రమాలు జరిగాయి, లౌకికంగా ఆలోచిస్తాం. ఏదో ఇవాళ ఇంకోటి, ఎల్లుండి మౌని అమావాస్య, దీని ప్రాధాన్యం ఏమిటి, దీన్ని ఏమిటంటారు, ఏమిటి చెయ్యాలి, ఏదో 4వ తారీఖున రథసప్తం వస్తుంది, లేకపోతే భీష్మ ఏకాదశి వస్తుంది, ఏమిటి చెయ్యాలి, ఎలాగా, ఏదో ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. మనకి జగత్తులో విషయాలని మనకు తెలుసు. అంటే ఇక్కడ నేను ఈ విషయాన్ని ఎందుకు ఎత్తానంటే నాకేదో ఆ విషయాల యందు ద్వేషం కానీ ఏదీ కాదు. విద్యారణ్యుల వారు వాటి విభాగాన్ని చేసి మనకి చూపెడుతున్నారు. ఇంక తర్వాత శ్లోకాల్లో సాధీహి ఆ బుద్ధి. ఆ బుద్ధి అంటే ఏ బుద్ధి? జగత్తు కల్పితము అనేటువంటి బుద్ధి నస్థిరాతరిహి దృఢంగా ఉండకపోతే. ఉండదు, ఉండేవాళ్ళు చాలా తక్కువ. చంచలం హి మనోకృష్ణ, మనస్సు చాలా చంచలమైనటువంటిది అన్నాడు. కృష్ణ పరమాత్మ కూడా అన్నాడు. అది కరెక్టేం రా నాయన, కామయోష క్రోధయేషవ రజోగుణ సముద్భవ. దీనికి కారణం ఏమిటంటే రజోగుణం రా నాయన. ఆ రజోగుణం వల్ల మనకేమిటి, ఎలా ఉంటుంది, నా పేరు 10 మంది చెప్పుకోవాలి, నేను 100 మందికి తెలియాలి. ఇంతమందికి తెలిస్తే ఏమిటి ప్రయోజనం? ఒకవేళ నేను భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసే అంత ప్రతిష్ట సంపాదించినా నాకేం ప్రయోజనం లేదు కదా, నా ఆత్మకేం ప్రయోజనం లేదు కదా, నేను ముక్తుడిని కాను కదా, నాకు మళ్ళీ జన్మ లేకుండా అవదు కదా. నేను మళ్ళీ జన్మ లేకుండా ఉండాలంటే మిథ్య అయినటువంటి జగత్తుని యథార్థము అనుకోకూడదు. కానీ సాధారణంగా కామక్రోధాల చేత, రాగద్వేషాల చేత మనం జగత్తుని యథార్థం అన్నటువంటి భావంలోనే ఉంటాం. ఇక్కడ బాగా పేరు ప్రతిష్టలు ఉండాలి, డబ్బు ఉండాలి, ఇవన్నీ మనకి. ఓ పక్కన వేదాంతం వింటూనే ఉంటాం, వేదాంతం చదువుతూ ఉంటాం. మీరు వింటున్నారు, మేము చదువుతున్నాం. అయినా ఎవరికి భ్రాంతి పోవటం లేదు. ఎంతోమంది వేదాంతం గురించి
అహోరాత్రాలు ఉపన్యసించేటువంటి పెద్దలు కూడా ధన సంపాదన మీదనే దృష్టి పెడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. కారణం ఏమిటంటే జగత్తు కల్పితం అన్నటువంటిది వాక్యాల్లో ఉన్నది, కానీ మన బుద్ధిలో లేదు. అందువలన విద్యారణ్యులు వారు ఏమిటంటున్నారు? సాధీహి, ఆ బుద్ధి, జగత్తు కల్పితము అనేటువంటి బుద్ధి నస్థిరాతరిహి, స్థిరంగా ఉండకపోయినట్లయితే, ఒకవేళ కానీ స్థిరంగా ఇది లేదనుకోండి, ఏది ఈ కల్పన అనేటువంటి విషయాన్ని దృఢంగా ఉంచుకోలేకపోయామనుకోండి, ప్రణవేన విచింతయేత్, వాంకారంతో చింతనం చెయ్యండి అయ్యా, వాంకారంతో సాధన చెయ్యండి అయ్యా, ఆలోచించండి అయ్యా, వాంకారాన్ని పట్టుకోండి అయ్యా. ఎందుకండి వాంకారాన్ని పట్టుకోవటం? ఒరే నాయన, నీకు ఖాళీగా ఉంటే బుర్రలోని ఇవాళ ఎవరి పుట్టినరోజు, ఇవాళ ఎవరు చచ్చిపోయిన రోజు, ఇవాళ ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు, ఎవరు దిగిపోయారు, లేకపోతే ట్రంప్ ఏమిటి చేశాడు, లేకపోతే మరోడు ఏమిటి చేశాడు, ఇవే ఆలోచిస్తాం. ఆ ఖాళీగా బుర్ర ఉంటే ఆలోచిస్తారా నాయన? ప్రణవేన విచింతయేత్, వాంకారంతో చింతనం చేయరా నాయన. అక్కడ ఖాళీ ప్రదేశంలో వాంకారాన్ని పెట్టురా, పెట్టి కాస్త దాన్ని ఆలోచించురా నాన్న. బాణేన, బాణముతో లక్ష్యం విద్యతే, లక్ష్యాన్ని కొడతాం. అంటే ఏదో ఒక వస్తువుని కొట్టాలనుకున్నాం అనుకోండి, బాణంతో దాన్ని గురి చూసి కొడతాం. అలాగే తథా, ఆ విధంగానే ధియా, బుద్ధితో బ్రహ్మము, బ్రహ్మ విద్యేత్, బ్రహ్మాన్ని ఛేదించాలి, బుద్ధితోనే ఛేదించాలి. ఈ బుద్ధిని కాస్త దారిలో పెడుతూ ఉండాలి. ఇది ఎప్పుడు దారి తప్పిపోతుందండి, ఇది మనం చెప్పిన మాట విందు. ఏమైనా మనమేమనుకుంటాం అంటే, ఇక్కడ రెండు రకాలు ఉన్నాయండి. ఏమండి, మహర్షులైనటువంటి వాళ్ళు, బ్రహ్మజ్ఞానులైనటువంటి వాళ్ళు, సాక్షాత్తు బ్రహ్మాన్నే పొందేరు అనుకున్నటువంటి వాళ్ళు కూడా లౌకికమైనటువంటి విషయాల్లో ఉన్నట్టుగా పురాణాల్లో కనిపిస్తున్నారండి. వశిష్ఠుల వారు దశరథ మహారాజు గారి కోటకి రావడం, ఏదో రాజ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, రాముడు సమయంలో జోక్యం చేసుకోవడం, లేకపోతే విశ్వామిత్రుడు జోక్యం చేసుకోవడం, భరద్వాజుడు జోక్యం చేసుకోవడం, అగస్త్యుడు జోక్యం చేసుకోవడం, ఇవన్నీ ఉన్నాయి కదండి. మరి వాళ్ళందరూ కూడా బ్రహ్మజ్ఞానులే కదండి. అంతమంది బ్రహ్మజ్ఞానులు లౌకిక విషయాల యందు బుద్ధి పెడితే, మనం పెడితే తప్పేమిటండి అంటే, ఒకటే ప్రాబ్లం అండి. వాళ్ళు లౌకిక విషయాల్ని చూస్తూ ఉన్నా వాటిని అంటలేదు. మనం లౌకిక విషయాలకి అంటుకుండిపోతున్నాం, మనం లౌకిక విషయాల్లో మునిగి తేలిపోతున్నాం. అది మనకి ప్రాబ్లం. మనం అసక్తంగా ఏ కర్మ చేయలేం, సంసక్తంగా కర్మలు చేస్తాం, చేస్తే ఇబ్బందులు పడిపోతాం. అందుకోసం అని చెప్పి ధియా, బుద్ధి చేతను బ్రహ్మమును విద్యేత్, ఛేదించాలి. ఆ బాధ అంటే బ్రహ్మమందు సర్వము కల్పితము అనేటువంటి ఆలోచన స్థిరంగా ఉండకపోయినట్లయితే వాంకారంతో ధ్యానించాలి, విచారణ చెయ్యాలి. బాణంతో లక్ష్యాన్ని ఛేదించినట్లు బుద్ధి విచారణ ద్వారా బ్రహ్మాన్ని పొందాలి అని విద్యారణ్యుల వారు చెప్పారు. ఇక్కడ బ్రహ్మము నిర్గుణము, నిరాకారము. దాన్ని సాధించడానికి కల్పితమైనటువంటి జగద్భ్రాంతిని విడిచిపెట్టాలి. యథార్థంగా జగత్తు అని ఒకటి లేదు. తాడు యందు పావుని ఆరోపణ చేసినట్టుగా జగత్తు అనేటువంటి దాన్ని బ్రహ్మమునందు మనం ఆరోపణ చేస్తున్నాం. కాబట్టి ఆ ఆరోపణ అనేటువంటి దాన్ని పీకేయాలి, తీసేయాలి. కానీ ఆ విధంగా బుద్ధిని నిలబెట్టడం కష్టం. అందువలన వాంకారాన్ని ధ్యానించడం ద్వారా బ్రహ్మం అనేటువంటి లక్ష్యాన్ని ఛేదించొచ్చును, దాన్ని కొట్టొచ్చును అని చెప్పారు. అరూపమైనటువంటి అక్షరాన్ని ఎలా పొందాలి? ఏమంటే రూపం లేదు కదండి, లక్ష్యం అంటే కనిపించాలి కదండి. కనిపించినటువంటి లక్ష్యాన్ని ఎలా కొట్టమంటారండి అంటే, పూర్వ శ్లోకంలో ప్రకాశమైనటువంటిది, వాగాది ఉపాధులకు సన్నిహితమైనటువంటిది, స్వయం ప్రకాశక బ్రహ్మమును దర్శన శ్రవణాదులతో హృదయ గుహలో ఉన్నట్లు తెలియబడాలి. అంటే ఏమండి, మన హృదయ గుహలోనే ఆ బ్రహ్మ ఉంది, బ్రహ్మ ఎక్కడో లేదు. అది ఏమిటంటే స్వయం ప్రకాశకమైనటువంటిది. అది
దాన్ని ఎలా తెలియాలి? దర్శన శ్రవణాలతో తెలియాలి. దర్శనం చేయటం చేత, శ్రవణం చేయటం చేత, మననం చేయటం చేత, నిధిధ్యాసనం చేయటం చేత తెలియాలి. అయితే అది ఏమిటండి? ప్రకాశమానమైనటువంటిది. అది వాగాది ఉపాధులకి దగ్గరగా ఉన్నది. దాన్ని పట్టుకోవాలి. అందుగురించే మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అది వాగాది ఉపాధులకి దగ్గరగా ఉండడం వలన మనం బ్రహ్మ విషయాలే మాట్లాడరా నాయన అంటే లోకంలో దొరికిన విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటాం. అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాం. నేను ఏదో అంటే మన అధ్యయన భారతిని గురించి నేను తప్పు పట్టడం లేదు. సాధారణంగా లౌకికమైనటువంటి వాటిని వేటిని కూడా అంగీకరించరు కాబట్టి మనం దృఢంగానే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ సాధారణంగా ఎంతోమంది ఫేస్బుక్లోని ఏవో ఇంకొన్నిట్లోని వాళ్ళ పెద్దవాళ్ళే వాళ్ళు ఎందుకు అలా పోస్ట్ చేస్తారు? వాళ్ళ ఫోటోలు పోస్ట్ చేసుకోవడం, ఏదో అలా చేసాం, ఇల్లు ఇచ్చేసాం, ఇలా చేసాం, అలా చేసాం, ఇవంతా ఎందుకు అవసరం కానిటువంటిది? దీని ప్రయోజనం ఏమిటి అంటే ఎప్పుడైనా ఏదైనా ఆచరిస్తేనే మనం చెప్పాలి. నన్ను నేను ప్రశంసించుకుంది మీకు చెప్పటం లేదు. 88 నుంచి పురాణాలు చెప్తూ ఉన్నా. పేపర్లో పురాణం చెప్పాడు అన్నటువంటి మాట రావడం కానీ, టీవీలో పురాణం చెప్తాను అని ఎవరినైనా అడిగి వెళ్ళడం కానీ రెండూ చేయలేదు. ఎందుకోసం? మనం ప్రచారానికి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకోలేదు. బ్రహ్మజ్ఞానంతో మనం తరించి స్వయం తీర్త్వా పరాంతారయతి అంటే నువ్వు ముందు తరించి నువ్వు ఇతరుల్ని తరింపచేయి. నువ్వు ముందు బయటపడడానికి ప్రయత్నం చేయి. దానికోసం చదువుకోవాలి కానీ చదువుకోవడం నేను చదువుకున్నాను అని పోస్టు పెట్టడానికి చదువుకోవటం కాదు. కాబట్టి ఉపాధులకు సన్నిహితంగా ఉంటుంది. కాబట్టి ఈ బ్రహ్మాన్ని మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. బ్రహ్మం గురించైనా మాట్లాడతాం, లౌకిక విషయాలు మాట్లాడతాం. అలా మాట్లాడకూడదు. దర్శన శ్రవణాదుల చేత ఏం తెలుసుకోవాలి? బ్రహ్మాన్నే తెలుసుకోవాలి. 24 గంటలు నీ బుద్ధి దేని యందు ఉండాలి? బ్రహ్మమునందే ఉండాలి. దీని యందే జగత్తు అంతా భ్రాంతం, అంటే బుద్ధి కల్పితం. ఈ విధమైనటువంటి ఆలోచన విచారణనే జ్ఞానము అంటారు. కానీ ఈ జ్ఞానం స్థిరంగా ఉండటం కష్టం. యదర్చిమత్ యదనుభా యదను భో అణుచ యస్మిన్ లోకాని హిత లోక నిహిత లోకినశ్చ యస్మిన్ లోకా నిహిత లోకినశ్చ తదేతదక్షరం బ్రహ్మ సప్రాణః తదువాంగ్మనః తదేతత్ సత్యం తదమృతం తద్వేద్ధవ్యం సౌమ్య విద్ధి అని శృతి. దీప్తవంతమైనటువంటిది, కాంతిమంతమైనటువంటిది, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది బ్రహ్మ. దీని యందే లోకాలున్నాయి. అన్ని రకాలైనటువంటి జీవులు, మనుష్యాదులైనటువంటి జీవులన్నీ దీని యందే ఉన్నాయి. అదే అక్షర బ్రహ్మం, అదే ప్రాణం, అదే ఇంద్రియాది సర్వ సంఘాతం, అన్నింటి యొక్క సంఘాతం, కలయిక. ఈ అక్షరము అంతశ్చైతన్యము సత్యము, లోపల ఉన్నటువంటి చైతన్యం సత్యం, నాశము లేనటువంటిది. దీన్ని ఛేదించాలి, పొందాలి. కానీ ప్రాణమునకు ప్రాణము, వాక్కునకు వాక్కు, మనస్సునకు మనస్సు, శ్రోత్రానికి శ్రోత్రము అని కేనోపనిషత్తులో చెప్పబడినట్లు బ్రహ్మమే అంతా. మనం వేరేగా మాట్లాడకూడదు. బ్రహ్మమే మాట్లాడేది, బ్రహ్మమే వినేది, బ్రహ్మమే ఆలోచించేది, బ్రహ్మమే తెలియబడేది, బ్రహ్మమే. అంతా బ్రహ్మమే. మనకి ఏ రకమైనటువంటి అధికారము లేదు. దాన్ని విచారించడం కష్టం. ఈ విషయాన్ని అష్టావక్ర గీతలో కూడా మీరు ఇంతకు ముందు వినున్నారు. అష్టావక్రుడు జనకుడికి సర్వస్వాన్ని తన యొక్క గురుదక్షిణగా తీసుకున్న తర్వాత జ్ఞానాన్ని బోధించాడు. స్వతంత్రంగా మాట్లాడే అధికారం బ్రహ్మజ్ఞానికి లేదు. బ్రహ్మజ్ఞాని బ్రహ్మాన్ని తప్పించి మరో దాన్ని మాట్లాడకూడదు. బ్రహ్మజ్ఞాని బ్రహ్మాన్ని తప్పించి మరో దాన్ని వినకూడదు. బ్రహ్మజ్ఞాని మననం చేయటం తప్పిస్తే మరొకటి మననం చేయకూడదు. ఆయన తెలుసుకునేటువంటిది కూడా బ్రహ్మమే అయి ఉండాలి.
అంతా పూర్తిగా బ్రహ్మానికి లొంగి ఉండాలి. దాన్ని విచారించడం కష్టం. ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి విచారణకు ఆధారం కావాలి. విచారణే ఆధారం. అంటే ఆలోచించాలి. ఎలాగా అదే చెప్తున్నారు. ధనుర్గృహీత్వా ఔపనిషదం మహాస్త్రం శరం హ్యుపాసా నిశితం సందధీత ఆయమ్య తద్భావగతేన చేతసా లక్ష్యం తదేవాక్షరం సౌమ్య విద్ధి. ఉపనిషత్తుల్లో పుట్టినటువంటి మహాస్త్రం ఏమిటండి? ధనుస్సు. ఆ ధనుస్సు చేత పట్టుకోమన్నాడు. ఆ ధనుస్సులో ఉపాసించడం చేత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడి అయినటువంటి బాణాన్ని సంధానం చేసి లక్ష్యాన్ని అక్షరమునందు నిమగ్నుడైనటువంటి చిత్తంతో ప్రయోగించాలి అన్నాడు. ఉపనిషత్తుల్లో పుట్టినటువంటి మహాస్త్రం అయినటువంటి ధను ఏదండి? ఓంకారమే. ఆ ఓంకారంలో పెట్టేటువంటి బాణం ఏమిటండి? సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి బాణాన్ని దాంట్లో పెట్టమన్నాడు. ఆ బాణం జీవాత్మే. అది ఉపాసన స్థితిలో ఉండాలి. సాధారణంగా అంటే ఏమండి మీరు రావటం లేదు కదా, మీరు ఎందుకు మాట్లాడుతున్నారని అనొచ్చును. నిధిధ్యాస ఒక ఆదివారం తప్పించి మిగతా రోజుల్లో చేస్తున్నారు. అది చాలా అవసరం. ఎందుకంటే ఎంత శ్రవణం చేశామన్నది కాదు, ఎంత లోపలికి వెళ్ళింది అన్నది కావాలి. ఏమండి, మనం కేజీ అన్నం తింటే అది అరిగి బలాన్ని ఇస్తే ప్రయోజనం. అది అరక్క అజీర్ణంగా మారితే ఇతరమైనటువంటి సమస్యలు వచ్చి వైద్యుల దగ్గరికి వెళ్ళాలి. ఏమండి, నిధిధ్యాస వలన మనం ఎంతవరకు నిలబడగలుగుతున్నాం అన్నటువంటిది మనకి తెలుస్తుంది. ఆ నిధిధ్యాస అనేటువంటిది పూర్వం వాళ్ళు ఓంకారంతో చేసేవాళ్ళు. ఎందుకు ఓంకారంతో చేసేవాళ్ళండి అని అంటే, ఓంకారం అనేటువంటిది ధనుస్సు. దాంట్లో ఈ జీవాత్మ అనేటువంటి అమ్ముని పెట్టి అవతల లక్ష్యమైనటువంటి అక్షర బ్రహ్మాన్ని కొట్టాలి అన్నారు. అక్షరమందు లీనం చెయ్యాలి. ఇక్కడ ధనుస్సు అంటే ఏమిటి, బాణం అంటే ఏమిటి, లక్ష్యం ఎలా ఛేదించాలి అనేటువంటి దాన్ని కూడా ఉపనిషత్తులోనే చెప్పారు. ప్రణవో ధనుష్యరోచ్యాత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయా తన్మయో భవేత్. ఏమండి, ప్రణవం ధనుస్సు అండి, ఓంకారం ధనుస్సు. ఓంకారం ధనుస్సు, ఆత్మ అనేటువంటిది బాణం. ఆత్మ అనేటువంటిది బాణం. బ్రహ్మత లక్ష్యం ఉచ్యతే. ఈ బాణంతో దేన్ని కొట్టాలండి? బ్రహ్మాన్ని కొట్టాలి. అంటే ఆత్మ బ్రహ్మం అంటున్నారు కదా, కొట్టబడేటటువంటిది బ్రహ్మమే, కొట్టేది బ్రహ్మమేనా అంటే రెండు ఒకటేనండి. రెండు లేవు కదా మనకి. మన అద్వైతులం కదా, ద్వైతం మనకి పనికిరాదు కదా, మనకి రెండు లేవు కదా. ఆత్మే ఉన్న ఆత్మ అనేటువంటి దాన్ని ఏమిటంటాం? ప్రత్యేగాత్మ అంటాం. ఈ ప్రత్యేగాత్మ దేంట్లో లీనమవ్వాలి? పరమాత్మలో లీనమవ్వాలి. ప్రత్యేగాత్మ పరమాత్మలో లీనమైపోతే ఏం జరుగుతుంది? చూడడానికి మరే ఉండదు. ఘటాకాశం మఠాకాశం మహాకాశంలో లీనమైపోయినట్టుగా ప్రత్యేగాత్మ పరమాత్మలో లీనమైపోతుంది. ఏమండి, ఇక్కడ బాణం ఏమిటండి అని అంటే ఆత్మే. ఆత్మతో దేన్ని కొట్టాలి? బ్రహ్మత లక్ష్యం వచ్చేదే అక్షర బ్రహ్మాన్ని కొట్టాలి. అంటే ఈ ఆత్మను ఎక్కడికి పంపించాలి? అక్షర బ్రహ్మం దగ్గరికి పంపించాలి. ఈ అక్షర బ్రహ్మం ఏమిటవుతుందండి? దాంట్లో లీనమైపోతుంది, ఆ పరబ్రహ్మంలో లీనమైపోతుంది. అప్రమత్తేన వేద్ధవ్యం. ఇక్కడ ఏమాత్రమైన లక్ష్యం తప్పిపోయాం అనుకోండి, ఈ జీవాత్మ లౌకిక వ్యవహారాల్లో పడిపోతుంది. ఏదో అక్కడ 10,000 ఇస్తారు, ఇక్కడ 25,000 ఇస్తారు, ఇక్కడ ₹1,00,000 ఇస్తారు, అక్కడేమో 1000 మంది ఉపన్యాసానికి వస్తారు, ఇక్కడ 500 మంది వస్తారు. ఇంకా లేకపోతే శాలువులు కప్పుతారు, పట్టుపంచలు ఇస్తారు, కారులో తీసుకువెళ్తారు, పువ్వులుగా వర్షం కురిపిస్తారు, సింహతలాటాలు వేస్తారు, ఏమంటే గండపెండేరాలు వేస్తారు. వీటిలో పడిపోతుంది ఆత్మ. ఈ ఆత్మకి ఏవైనా చిన్న పిసరు పక్కకి జరిగిందనుకోండి, బ్రహ్మాన్ని తాకడానికి బదులుగా లోకాన్ని తాకుతుంది. కాబట్టి ఏమాత్రం కూడా ప్రమత్తంగా ఉండకూడదు, అప్రమత్తంగా ఉండాలి, ఏమరపాటు లేకుండా ఉండాలి. ఆ లక్ష్యాన్ని కొట్టాలి. శరవత్ తన్మయో భవేత్. బాణం ఎలాగైతే
ఆ మనం కొట్టినటువంటి హృదయంలోనో దేనిలోనో గుచ్చుకుంటుందో అలాగే ఈ ఆత్మ కూడా వెళ్ళి దేంట్లో గుచ్చుకోవాలండి? ఆ బ్రహ్మలో గుచ్చుకోవాలి. అంటే అక్షర బ్రహ్మలో గుచ్చుకోవాలి, దాంట్లో లీనమైపోవాలి. వాంకారం ధనుస్సు, జీవాత్మ బాణం, అక్షరమైనటువంటి బ్రహ్మము లక్ష్యము. యామరపాటు లేకుండా బ్రహ్మంలో లీనమవడమే బాణము అక్షరమునందు నాటుటగా, నాటిపోవుటగా జీవాత్మను బ్రహ్మమునందు లీనమయ్యేటట్లు చెయ్యాలి. వేధించాలి అంటే చెయ్యాలి. వేద్ధవ్యం అంటే కొట్టాలి. ఎలా కొట్టాలి? కరెక్ట్గా దాంట్లో దూరేటట్టు కొట్టాలి, దాంట్లో గడిపేటట్టు కొట్టాలి. అంటే జీవాత్మ పరమాత్మలో లీనం కావాలి. దేన్ని లక్ష్యంగా పెట్టుకున్నామో దాన్ని బాణం కొట్టాలి. ఇక్కడ బాణం జీవాత్మ, అది దేన్ని కొట్టాలి? పరమాత్మను లేదా బ్రహ్మాన్ని కొట్టడం అంటే లీనం అవటం. అయితే బాణం ద్వారా విడిచిపెట్టాలి? వాంకారం అనేటువంటి చాపం ద్వారా విడిచిపెట్టాలి. అంటే ప్రణవం అనేటువంటిది వాంకారం, వాంకారం ద్వారా విడిచిపెట్టాలి. అంటే వాంకారం ద్వారా విచారణ చేస్తే, అంటే విడిచిపెట్టడం అంటే వాంకారం ద్వారా విచారణ ధ్యానం చేస్తే వాడి అయినటువంటి జీవాత్మ అనేటువంటి బాణం లక్ష్యమైనటువంటి పరమాత్మ అనేటువంటి బ్రహ్మలో చేరిపోతుంది. అంటే జీవాత్మ వాంకారాన్ని ధ్యానించాలి, బ్రహ్మాన్ని పొందాలి అని స్థూలార్థం. స్థూలంగా వాంకారాన్ని ధ్యానం చేయాలి, జీవాత్మ బ్రహ్మాన్ని పొందాలి. అయితే ధీరుబాణో ధనురోంకారో బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం లగ్నా బ్రహ్మణి ధీర్భవేత్. ఎక్కడ విద్యారణ్యుల వారు ధీ 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 అంటూ ఉంటారు, బుద్ధి 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 అంటూ ఉంటారు. ఏమిటండి? ఉపనిషత్తులో జీవాత్మ అని అన్నారు, ఉపనిషత్తులో ఏమంటున్నారండి? శరోహ్యాత్మ అన్నారు, బాణము ఆత్మ అన్నారు. ఇక్కడ ఈయనంటారు బాణం ఏమిటండి? బుద్ధి అంటారు. ఏమిటి తేడా అంటే విద్యారణ్యుల వారు ఉపనిషత్తు కన్నా వేరైనటువంటి విషయాన్ని మనకు చెప్తున్నారా అనేటువంటిది విచారణ చెయ్యాలి. ధీర్బాణ బుద్ధి బాణము, వాంకార వాంకారము ధనుస్సు. బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అక్షరమైనటువంటి బ్రహ్మమే దానికి లక్ష్యం. అప్రమత్తేన వేద్ధవ్యం ఏమాత్రం యామరపాటు లేకుండా కొట్టాలి, ప్రయోగించాలి. లగ్నా బ్రహ్మణి ధీర్భవేత్, బ్రహ్మణి లగ్న, బ్రహ్మమునందు లగ్నమైనటువంటి తగులుకునేటువంటిది ధీహ్ భవేత్, బుద్ధి అవుతుంది. అప్పుడు ఏమవుతుందండి? ఈ బుద్ధి బ్రహ్మంలో తగులుకుంటుంది. ఇది కరెక్ట్గా మనం ఆ బ్రహ్మానికే తగిలినట్టు ప్రయోగిస్తే ఈ బ్రహ్మాన్ని వెళ్ళి ఇది తాగుతుంది, అక్కడే ఉండిపోతుంది, బ్రహ్మంలోనే ఉండిపోతుంది. ఉపనిషత్తుల్లో శరోహ్యాత్మ అని చెప్పారు. ఆత్మసరస్య అని భగవత్పాదుల వారు వ్యాఖ్యానం రాశారు. ఆ బాణాన్ని గురించి శరో ఆత్మ ఉపాధి లక్షణ పరయేవ, బాణము ఆత్మే, అది ఉపాధి లక్షణముగా కలిగినటువంటి అక్షర బ్రహ్మమే అని భగవత్పాదుల వారు వ్యాఖ్యానం చేశారు. మీరు మొండకం చదివారు. ఉపనిషత్తులో శరోహ్యాత్మ అని ఉన్నది. శరం అంటే ఆత్మ, ఆత్మ సరస్య, ఆత్మ అనబడేటువంటి బాణము యొక్క అన్నారు. అక్కడ ఏమిటి వ్యాఖ్యానం ఏం చేశారు? శరో ఆత్మ ఉపాధి లక్షణ పరయేవ, ఉపాధి లక్షణమైనటువంటి పరబ్రహ్మమే శరము బాణము అన్నారు. ఉపాధి లక్షణం, అందుగురించే ప్రత్యేక బ్రహ్మము అన్నాం. అది ఎలా అంటే జలాదులందు సూర్య ప్రతిబింబము జలములు ఇంకిన తరువాత సూర్యబింబములో లీనమైనట్లు, నీళ్లలో మనం సూర్యబింబాన్ని చూసాం, ఆ నీళ్ళు ఇంకిపోయిన తర్వాత ఈ బింబం ఏదండి అంటే సూర్యుల్లో లీనమైపోయింది. అలాగే ఈ దేహే సర్వబౌద్ధ ప్రత్యయ సాక్షితయా సశరైవ స్వాత్మన్యేవ అర్పిత అని వ్యాఖ్యానం. దేహే సర్వబౌద్ధ ప్రత్యయ సాక్షితయా సశరైవ స్వాత్మన్యేవ అర్పిత, ఉపాధి లక్షణంతో సర్వమైనటువంటి బుద్ధి ప్రత్యయాలకు సాక్షిగా ఈ దేహంలో ప్రవేశించినటువంటి జీవుడు, ఈ లోపల ఉన్నటువంటి వాడు
అన్నింటికీ సాక్షి. వాడు అన్నింటికీ సాక్షి. ఆ ప్రత్యక్ష బ్రహ్మం అన్నింటికీ సాక్షి. వాడు దేహంలో ప్రవేశించాడు. అన్ని బుద్ధి ప్రత్యయాలకి, అంటే బుద్ధి ద్వారా జరిగేటువంటి అన్ని విధాలైనటువంటి పనులకు కూడా వాడు సాక్షి. వాడు తిరిగి స్వస్వరూప అక్షర బ్రహ్మంలోనే లీనమవుతాడు. తిరిగి వాడి స్వస్వరూపం ఏమిటి? బ్రహ్మం. వాడు మళ్ళీ దేంట్లో లీనమవుతాడు? ఆ అక్షర బ్రహ్మంలోనే లీనమవుతాడు. అందువలన జీవాత్మే శరము. అందులోని ఉపాధి లక్షణాలు తొలగిపోతే అదే బ్రహ్మం. దానిలో ఉన్నటువంటి ఉపాధి లక్షణాలు పోతే అదే బ్రహ్మం అయిపోతుంది. అక్షర బ్రహ్మంలో అది లీనమైపోతుంది. ఇక్కడ విద్యారణ్యులు బుద్ధి బాణము అన్నారు. అంటే సకల ఉపాధులకు కారణ శరీరము బుద్ధి. మీదన వ్యాఖ్యానంలో భగవత్పాదులు వారు ఏం రాశారు? దేహే సర్వబౌద్ధ ప్రత్యయ సాక్షితయా, అన్ని రకాలైనటువంటి బుద్ధి వృత్తులకు కూడా సాక్షి స్వరూపమైనటువంటిది జీవాత్మ అని చెప్పారు. విద్యారణ్యుల వారు ఏమిటంటున్నారు? బుద్ధి అంటున్నారు. బాణం అంటే సకల ఉపాధులకి కారణ శరీరమైనటువంటిది బుద్ధి. ఈ బుద్ధి చైతన్యానికి దగ్గరగా ఉండి దాని వలన ప్రకాశిస్తుంది. బుద్ధి దగ్గరగా ఉంటుంది చైతన్యానికి, ఆత్మ చైతన్యానికి. అంటే ప్రత్యక్ బ్రహ్మానికి బుద్ధి దగ్గరగా ఉంటుంది. దగ్గరగా ఉండి అది ప్రకాశింపజేస్తుంది. ఆ ఆత్మ చైతన్యం చేత ఈ బుద్ధి ప్రకాశిస్తుంది. ఈ విషయాన్ని బృహదారణ్యకంలో బుద్ధి తావత్ స్వచ్ఛత్వాత్ ఆనంతర్యాత్ చ ఆత్మ చైతన్య జ్యోతిశ్ఛాయా భవతి. బుద్ధి అంటే ఏమిటి? తావత్ స్వచ్ఛత్వాత్, స్వచ్ఛమైనటువంటిది అవటం చేతను, ఆనంతర్యాత్ అంటే ఆత్మ చైతన్యానికి దగ్గరగా ఉండడం చేతను, ఆత్మజ్యోతి ఛాయా భవతి, ఆత్మజ్యోతి యొక్క బింబము ప్రతిబింబములా ఉంటుంది, నీడలా ఉంటుంది. ఆత్మకు నీడలా ఉంటుంది, ఆత్మకు ప్రతిబింబంలా ఉంటుంది అని ఆత్మ చైతన్య జ్యోతి నీడయే బుద్ధి అని చెప్పారు. ఆత్మజ్యోతి చైతన్య జ్యోతి యొక్క నీడ ఏమిటండి అని అంటే అది బుద్ధి. అదే నీటిలో సూర్యబింబల ముండకంలో ఉపాధి లక్షణ యుక్త ఆత్మగా దీనినే చెప్పారు. నీటిలో ప్రతిబింబాన్ని మనం చెప్పినా లేదు, సూర్యబింబాన్ని చెప్పినా, ముండకంలో ఉపాధితో కూడుకున్నటువంటి ఆత్మ అన్న ఆ బుద్ధే. బృహదారణ్యకంలో అది ప్రతిఛాయ, ఛాయాస్వరూపము అని ఎలా చెప్పారో అదే ముండకంలో చెప్పారు. ముండకంలో ఏమిటంటున్నారు? ఉపాధి లక్షణము కలిగినటువంటిది అంటున్నారు. బృహదారణ్యకంలో ఏమిటంటున్నారు? ఆత్మ చైతన్యానికి దగ్గరగా ఉన్నటువంటిది అంటున్నారు. ఆ బుద్ధిని తీసుకున్నారు. ఆ బుద్ధినే జీవాత్మ అన్నారు. అందువలన ఉపనిషత్తు మంత్రానికి విద్యారణ్య వివరణకు వైరుధ్యం లేదు. ఆ జీవాత్మనే బుద్ధి అన్నారు కనుక, జీవాత్మనే బుద్ధి అన్నారు కనుక వాంకారం అనేటువంటి ధనుస్సుతో ఆ జీవాత్మ అనేటువంటి బుద్ధిని యామరపాటు లేకుండా ప్రయోగించి లక్ష్యమైనటువంటి అక్షర పరబ్రహ్మంతో దాన్ని గుచ్చుకునేటట్టు, అంటే లీనమయ్యేటట్లు చేస్తే బ్రహ్మములో ఆ జీవాత్మ అనేటువంటి బుద్ధి లీనమైపోతుంది. ఆటోమేటిక్గా దాంట్లో లీనమైపోతుంది. దృఢలగ్నం బాలశల్యం ఆకృష్టమపి నా వ్రజేత్ ముక్తశల్య సమాగచ్చేత్ బాణయేవ వృధా యథా. ఏమండి, బాణం గట్టిగా గుచ్చుకోవాలండి. బాణం ఎలా ఉంటుందండి? ముందుకో ములికి ఉంటుంది బాణానికి. సాధారణంగా ఈ బాణం మనకి వాడిగా ఉంటుంది, ములికి ఉంటుంది. ఆ ములికి లేకుండా సాపుగా ఉన్నది అనుకోండి, అది తగిలేటప్పుడు లోపలికి వెళ్ళొచ్చును, కిందకి జారిపోవచ్చును. ఈ ములికి వల్ల ఏమిటవుతుందంటే లోపలికి వెళ్తుంది, దాంట్లో అలా తగులుకో ఉండిపోతుంది, మరి బయటికి రాదు. ఆ ములికి వల్ల అది తగిలినటువంటి బాణం ఆ లోపల ఉండిపోతుంది. కానీ మనం చెట్టును కొట్టినా, లేకపోతే పండును కొట్టినా, లేకపోతే ఒక మనిషిని కొట్టినా ఆ ములికి లోపల దూరిపోతుంది, అది మరి బయటికి రాదు. దృఢలగ్నం బాలశల్యం ఆకృష్టమపి నా వ్రజేత్ ముక్తశల్య సమాగచ్చేత్ బాణయేవ వృధా యథా. దృఢలగ్నం బాగుగా నాటుకున్నటువంటిది, అంటే ఏమాత్రము తప్పిపోకుండా వెళ్ళి లక్ష్యంలో నాటుకున్నటువంటి. బాలశల్యం బాణపు ములికి ఆకృష్టమపి పీకినా కూడా నా వ్రజేత్ రాదు. ఏమండి, అది లోపలికి చొచ్చుకుపోయిన తర్వాత వచ్చేటప్పుడు
చర్మాన్ని చీల్చుకో రావాల్సి వస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. బయటకు వచ్చేటప్పుడు చర్మాన్ని చీలిస్తే కానీ అది రాదు. అందువలన అది లోపల ప్రవేశించింది అంటే ఉండిపోతుంది, మరి రాదు. ముక్తశల్య గట్టిగా గుచ్చుకోనటువంటి బాణపు ములికి తగిలింది కానీ అది సరిగా గుచ్చుకోలేదనుకోండి, బాణ ఏవ వృధా భవేత్, ఆ బాణమే వృధా అయిపోతుంది. అంటే మనం ప్రయోగించినటువంటి బాణం లక్ష్యంలో సరిగా గుచ్చుకుంటే మనకి ప్రయోజనం ఉంటుంది, లేకపోతే ఉండదు. మనం ఈ అనుభూతి ప్రకాశాన్ని చదువుతున్నామన్నా, లేదు ఇతర ఉపనిషత్తులు చదువుతున్నామన్నా, ఏది చదువుతున్నామన్నా మన బుద్ధి ఆ అంటే మన జీవాత్మ ఆ పరమాత్మలో గుచ్చుకోవాలి. పురాణం ప్రవచనం అయిపోగానే మళ్ళీ లౌకిక విషయంలోకి మన బుద్ధి వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ ఏదో విషయాల్లో పడిపోతూ ఉంటాం, ఏవో ఆలోచిస్తూ ఉంటాం, ఏవో మాట్లాడుతూ ఉంటాం, ఎవరినో తృప్తిపరచడానికి ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. ఎవరిని తృప్తిపరుస్తామండి? ఎన్నాళ్ళు తృప్తిపరుస్తామండి? ఈ జీవుడు ఎన్నాళ్ళు ఎంతమందిని తృప్తిపరచగలడండి? దీనివల్ల ప్రయోజనం ఏమిటండి? దీనివల్ల ఏం ప్రయోజనం లేదు కదా. కాబట్టి మనం ఏమిటి, గట్టిగా లగ్నమయ్యేటట్టు, గట్టిగా నాటుకునేటట్టు కొట్టాలి. కొట్టేటప్పుడే గట్టిగా కొట్టాలి. ముక్తశల్య గట్టిగా పుచ్చుకోనటువంటి బాణపు మురికి బాణయేవ వృధా సమాగచ్చేత్, అంటే బాణమే వృధా అయిపోతుందయ్యా, దానివల్ల ప్రయోజనం లేదయ్యా. ఇది ఎందుకండి ఈ మాట చెప్తున్నారు? బాణం వృధా అయిపోతున్నది అంటున్నారు. యథా అన్నారు. ఈ యథా అన్నటువంటి మాటకి ఇక్కడ అర్థం కాదు. అవతల శ్లోకంలో ఈ రెండు శ్లోకాలని కలిపి కొందరు వ్యాఖ్యాతలు వ్యాఖ్యానం చేశారు. కొంతమంది వ్యాఖ్యాతలు 60-61 కలిపి వ్యాఖ్యానం చేశారు. మనం ప్రతిదీ చదువుకుంటున్నాం కాబట్టి 60ని వేరేగా చెప్పాను. ఈ యథా అన్నటువంటిది అవతలికి వెళ్ళి చెప్పుకోవాలి. బాణాన్ని ప్రయోగించినప్పుడు అది గట్టిగా లక్ష్యంలో నాటుకుంటే దాన్ని పెకిలించడం సాధ్యం కాదు. అలా గట్టిగా నాటుకోకపోతే బాణమే వృధా అయిపోతుంది. అదేవిధంగా జీవాత్మ తన లక్ష్యమైనటువంటి అక్షర బ్రహ్మంలో నాటుకుంటే దాన్ని బయటకు లాగడం సాధ్యం కాదు. నాటుకోకపోతే జీవాత్మ జ్ఞానమే వృధా అవుతుంది, జీవాత్మ జ్ఞానం వృధా అయిపోతుంది. విలీన శృతిలో చెప్పినటువంటి విధంగా నీటిలో కరిగినటువంటి ఉప్పిగడ్డను తిరిగి తేలేం. బృహదారణికంలో సైంధవ ఖిల్యాన్ని గురించి చెప్పారు. విలీన శృతి అని ఉన్నారు. ఇంత పూర్వం మీరు విన్నారు, వివేక చూడమని చెప్పినప్పుడు అనుకుంటాను. డాక్టర్ గారు విషయాల్ని, విలీన శృతికి సంబంధించినటువంటి విషయాల్ని కూడా మీకు చెప్పినట్టుగా నాకు జ్ఞాపకం. అది విలీన శృతిలో చెప్పినటువంటి విధంగా నీటిలో కరిగిపోయినటువంటి ఉప్పుగడ్డను తిరిగి తీసుకోలేరు. అదే ఛాందోగ్యంలో కూడా ఉన్నది. మనం ఛాందోగ్యంలో సద్విద్య చెప్పుకున్నాం. అంటే మొట్టమొదట పంచమోధ్యాయంలో మొదటి భాగాన్ని చెప్పుకున్నప్పుడు సద్విద్య చెప్పుకున్నాం. దాంట్లో కూడా ఓ పళ్ళెంలో నీళ్లు వేసి తీసుకురా, దాంట్లో ఉప్పు వేసి రాత్రంతా ఉంచు, తెల్లారు లేచి పట్టుకురా అన్నారు. పట్టుకో వచ్చాడు. ఏమయ్యా దీంట్లో ఉప్పుని తీయి అన్నాడు. మీదం దొరకలేదు, మధ్యం దొరకలేదు, అడుగును దొరకలేదు అని చెప్పారు ఛాందోగ్యంలో కూడా. అదేవిధంగా ఇక్కడ జీవాత్మ పరమాత్మలో లీనం అవటమే చెప్తున్నారు. అంటే జీవాత్మ పరమాత్మలో కలిసిపోతుంది. ఇక్కడ విద్యారణ్యులు బుద్ధి అని చెప్పటం శిష్యుల అక్షర పరబ్రహ్మ ప్రత్యక్ బ్రహ్మల భేదాన్ని గుర్తించడం కోసం మాత్రమే. ప్రత్యక్ బ్రహ్మానికి ప్రతీకగా బుద్ధిని చెప్పారు తప్పిస్తే బుద్ధి అనేటువంటిది జడం, దానివల్ల ఏ పని జరగదు. బుద్ధి స్వయంగా ఏ పని చెయ్యలేదు. ప్రత్యక్ బ్రహ్మాన్నే ప్రతీకగా బుద్ధి అని చెప్పారు ఇక్కడ విద్యారణ్యుల వారు. చైతన్య ప్రతిచ్ఛాయనందినటువంటి బుద్ధియే, అంటే చైతన్యం యొక్క నీడపడ్డటువంటి బుద్ధే, అంటే జీవాత్మే బాణము. పరబ్రహ్మమునందు ప్రత్యక్ బ్రహ్మము లీనమవుతుంది. ప్రత్యక్ బ్రహ్మం అంటే జీవాత్మ, పరబ్రహ్మం అంటే పరమాత్మ. ఇది దాంట్లో లీనమైపోతుంది, ఇది దాంట్లో లీనమైపోతుంది. అలా కాకుండా వేరేగా బుద్ధి ఉంది అంటే ద్వైతం అవుతుంది. బుద్ధి వేరండి, ప్రత్యక్ బ్రహ్మం వేరండి, పరబ్రహ్మం వేరండి అన్నాం అనుకోండి, అప్పుడు ద్వైతం వస్తుంది. అది ఆచార్యులకి అంగీకార్యం కాదు, శృతి కూడా దాన్ని అంగీకరించదు. కాబట్టి ఇక్కడ బుద్ధి అనేటువంటి శబ్దానికి ప్రత్యక్ బ్రహ్మము అన్నటువంటి అర్థాన్నే చెప్పాలి. బ్రహ్మ సంలగ్న ధీరేవం
స్వయన్నాయాతి కుత్రచిత్ కింటు అకించిత్కరం చక్షురాద్యేవాయాతి బాహ్యతః. పూర్వ శ్లోకంలో యథా అన్నటువంటి పదాన్ని తీసుకోండి. ఏ విధంగా బాణం బయటికి రాదో యావం ఆ విధంగానే, అంటే అక్కడ యథా అన్నారు, ఇక్కడ యావం అన్నారు. అక్కడ ఎలా జరుగుతుందో ఇక్కడ అలాగే జరుగుతుందయ్యా అన్నారు. ఏమిటండి అంటే ఆ విధంగానే బ్రహ్మ సంలగ్న ధీహి, బ్రహ్మమందు విలీనమైనటువంటి జీవాత్మ కుత్రచిత్ ఎక్కడికి కూడా స్వయం నాయాతి తనంతట తానుగా వెళ్ళదు. బ్రహ్మజ్ఞానం దృఢంగా పట్టినటువంటి వాడి దగ్గర మీరు పట్టుకొని వచ్చి బియ్యం పిండి పెట్టినా, గోధుమ పిండి పెట్టినా, మైదా పిండి పెట్టినా, లేదు శనగపిండి పెట్టినా, పెసరపిండి పెట్టినా, మినప్పిండి పెట్టినా వాడికి బ్రహ్మమే కనిపిస్తుంది తప్పిస్తే ఏదీ కనిపించదు. వాడికి బ్రహ్మమే కనిపిస్తుంది. ఒక్క బ్రహ్మాన్నే వాడు చూడగలడు తప్పిస్తే వాడు అనేక విషయాల్ని వాడు చూడలేడు. వాడు అనేక విషయాల్ని వాడు దర్శించడు. బ్రహ్మ సంలగ్న ధీహి ఏవం, ఏవం అంటే ఆ విధంగా బ్రహ్మ సంలగ్న ధీహి, బ్రహ్మమునందు లీనమైనటువంటి జీవాత్మ కుత్రచిత్ ఎక్కడికి కూడా స్వయం నాయాతి దానంతట అది వెళ్ళదు. మనం తగలబెట్టుకుంటున్నాం మన జీవితాలని, కానీ యథార్థానికి బ్రహ్మజ్ఞానం అనే ఓ పక్కనే దీనికోసం తాపత్రయం పడుతూ ఉన్నాం. లౌకికమైనటువంటి విషయాల కోసం మళ్ళీ మనం ఆరాట పడుతూ ఉండడం. ఎందుకండి ఆరాటపడడం? దేహమే అనిత్యమైనప్పుడు దేహం వల్ల లభించేటువంటి కీర్తి నిత్యమా? దేహం వల్ల లభించేటువంటి ధనం నిత్యమా? దేహం వల్ల లభించేటువంటి భోగాలు నిత్యమా? ఏమిటి నిత్యం చెప్పండి? దేహమే ఆ నిత్యంలో పక్కన మనం దృఢంగా వింటున్నాము, చదువుతున్నాము, ఆలోచిస్తున్నాము. దేహ సంబంధమైనటువంటి మళ్ళీ కీర్తిని కానీ, ధనాన్ని కానీ, లేకపోతే భోగాన్ని కానీ కోరడం ఎందుకండి? అవి ఎందుకు ఆలోచించాలి? వాటి అవసరం ఏమిటి మనకి? స్వయం నాయాతి, అది దానంతరం అది వెళ్ళదు. మనం చెడగొడితే అది వెళ్తుంది. మనం బ్రహ్మజ్ఞానాన్ని చెడగొడితే మనం కర్మజ్ఞానంలో పడతాం. మనం బ్రహ్మజ్ఞానాన్ని దృఢంగా ఉంచుకోవాలి. కింటూ మరి ఏమిటంటే అకించిత్కరం, కర్మకారకమైనటువంటి చక్షురాద్యేవ, కన్ను మొదలైనటువంటి ఇంద్రియాలే బాహ్యత బయటకు ఆయాతి వచ్చును. అంటే బ్రహ్మజ్ఞానికి కూడా కళ్ళు పనిచేస్తాయి, బ్రహ్మజ్ఞానికి కూడా చెవులు పనిచేస్తాయి, బ్రహ్మజ్ఞానికి కూడా నాలిక పనిచేస్తుంది. అనే బ్రహ్మజ్ఞాని ఏమండి ఇది రుచిగా లేదండి. ఎప్పుడో నేను చిన్నప్పుడు మాట విన్నాను. గురుకులంలోని శిష్యుడు విద్య నేర్చుకుంటున్నట్ట. నేర్చుకుంటే రోజు గురువుగారి భార్య వాడికి ఆవదం వేసేదట, నూనెకి బదులుగా. వాడు అన్నం తినేస్తూ ఉండేవాట. కొన్నాళ్ళు అయిన తర్వాత వాడు ఒక రోజునాడు భోజనం చేస్తూ ఆ చేతిలో ఆమదం వేయగానే, అమ్మగారు ఇది ఆమదం అండి, నూనె కాదు అన్నట్ట. అంటే గురువుగారు వెంటనే వాడికి నూనె వడ్డించు అని చెప్పి భోజనం అయిన తర్వాత ఒరే నువ్వు ఇంక వెళ్ళిపోవచ్చుందా అన్నారట. ఏమయ్యా అని అడిగాట గురువుగారిని. బాబు ఏమిటి నేను తప్పు చేశాను? నువ్వు తప్పు చేయలేదురా, నీకు ఆమదానికి నూనెకి తేడా తెలిసింది అంటే లౌకికమైనటువంటి ప్రపంచం గురించి నువ్వు చింతిస్తున్నావు, ఇంకా నీకు ఈ విద్య అనవసరం, వెళ్ళొచ్చునన్నారు. అంటే మనం ఏ పరిస్థితుల్లోని కూడా కళ్ళు చూస్తూ ఉన్నా, చెవులు వింటూ ఉన్నా, నోరు మాట్లాడుతూ ఉన్నా బాహ్య ప్రపంచానికి సంబంధించినటువంటివి ఏవి చెయ్యకూడదు. అంటే వాటికి మన ఆత్మని వాటిని ప్రచోదనం చెయ్యనివ్వకూడదు. మనం మన కళ్ళతో చూడటమైనా, మన చెవులతో వింటమైనా, మన మనస్సుతో భావించడమైనా, ఏదైనా ఏదో ప్రహ్లాదుని గొప్పవాడిని చెప్పాలని చెప్పలేదు. కమలాక్షు నర్చించు కరములు కరములు అంటే ఆ చేతులు అదే పని చేయాలి, మరో పని చేయకూడదు. ఆ శ్రీనాథు వర్ణించు జిహ్వ అంటే 24 గంటలు భగవంతుడి యొక్క నామాన్నే పలకాలి. మరి ఏమి నోటంటే మరో మాట రాకూడదు, మరో లౌకికమైనటువంటి ప్రవృత్తి రాకూడదు. అసలు అటువంటిది బాగా చక్షురాద్యేవ బాహ్యత ఆయాతి. చక్షురాద్యేవ, చక్షు ఆది ఏవ అంటే కన్ను మొదలైనటువంటి ఇంద్రియాలే బాహ్యత ఆయాతి, బయటకు వస్తాయి. మన ఇంద్రియాలను అనుసరించకూడదు, ఆత్మనే అనుసరించాలి.
బ్రహ్మమందు లీనమైనటువంటి జీవాత్మ స్వరూప బుద్ధి తిరిగి ఎక్కడికి రాదు. ఎప్పుడైతే బ్రహ్మంలో లీనమైపోయిందో ఆ జీవాత్మ మరి తిరిగి ఎక్కడికి రాదు. కానీ కర్మకారకాలైనటువంటి కన్ను మొదలైనటువంటి ఇంద్రియాలు బాహ్య ప్రవర్తన కలిగి ఉంటాయి. అంటే జీవాత్మ పరమాత్మలో లీనమవటం వలన బ్రహ్మము కన్నా వేరుగా ప్రకాశించడం అనేటువంటిది ఉండదు. కానీ దేహేంద్రియ ధర్మాన్ని అనుసరించి కన్ను మొదలైనటువంటివి పనిచేస్తున్నాయి. కళ్ళు పనిచేస్తున్నాయి, చెవులు వింటున్నాయి, పనిచేస్తున్నాయి, చేతులు పనిచేస్తున్నాయి, నోరు పనిచేస్తున్నది. అయితే ఏమనండి, ఇవన్నీ చేస్తూ ఉంటే వాడు బ్రహ్మం ఎలా అవుతాడండి? వాడిని బ్రహ్మం అని ఎలా అంటారండి? వాడు మాట్లాడుతున్నాడండి, వాడు వింటున్నాడండి, వాడు చూస్తున్నాడండి, వాడు బ్రహ్మం ఎలాగవుతాడండి? బ్రహ్మం అంటే మాట్లాడు కదండి, బ్రహ్మం అంటే విండ కదండి, బ్రహ్మం అంటే చూడడు కదండి. దర్శనాది క్రియా కుర్వన్ యథా పూర్వం ఇంద్రియై సిద్ధ్య సిద్ధయ నజానాతి జీవన్ముక్త సముచ్యతే. ఏమండి, ఇక్కడ జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు విద్యారణ్యుల వారు చెప్తున్నారు. జీవన్ముక్తుడు అంటే ఈ శరీరంతో ఉండగానే మోక్షాన్ని పొందినటువంటి వాడు. వాడి గురించి బృహదారణ్యకంలో నతస్య ప్రాణ ఉత్క్రామంతే బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి అన్నటువంటి మంత్రాన్ని చెప్తారు. అంటే వాడి ప్రాణాలు ఎక్కడికి వెళ్ళవండి, వాడు బ్రహ్మమై బ్రహ్మమునందే ఉంటాడు, బ్రహ్మమై బ్రహ్మాన్నే పొందుతాడు అని చెప్తారు. అదే ఇక్కడ మనకి జీవన్ముక్తుడు. అటువంటి జీవన్ముక్తుడు మరి మాట్లాడ్డా, భోజనం చేయడా, నిద్రపోడా, చూడడా, వినడా. దర్శనాది క్రియా కుర్వన్ యథా పూర్వం ఇంద్రియై యైరింద్రియై యై ఇంద్రియై. ఏ ఇంద్రియముల చేత, ఏ ఇంద్రియాల చేత? కన్ను, చెవి, ముక్కు, నోరు మొదలైనటువంటి ఇంద్రియాల చేత. యథాపూర్వం జీవాత్మ అక్షర పరబ్రహ్మమునందు ప్రవేశింపక ముందు ఉన్నట్లే దర్శనాది క్రియా చూచుట, వినుట మొదలైనటువంటి పనులు కుర్వన్ చేస్తూ. అంటే వాడు సిద్ధిని పొందిన తరువాతను కూడా వాడు వింటూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, వాడు అన్ని పనులు చేస్తూ ఉంటాడు. వాడు జీవాత్మ బ్రహ్మాత్మలో లీనం కాకముందర ఎలా ఉన్నాడో అప్పుడు కూడా అలాగే ఉంటాడు, అయిన తర్వాత కూడా అలాగే ఉంటాడు. సిద్ధ్య సిద్ధి నజానాతి. సిద్ధి అసిద్ధి అంటే జీవాత్మ బ్రహ్మ ఐక్య సిద్ధి పొందడం, పొందకపోవటం నజానాతి, మనకి తెలియదు. వీడు సిద్ధుడా కాడా అంటే మనకి తెలియదు, మనకు అర్థం కాదు. ఎందుకోసం? మనం పురాణాల్లో చదివామనుకోండి, వశిష్ఠుల వారు రాజకార్యాలను నిర్వహిస్తున్నారంటే ఏమంటే ఆయన బ్రహ్మజ్ఞానాన్ని ఎలాగంటామండి? కానీ గురు పరంపరని చెప్పేటప్పుడు ఏమిటంటారండి? నారాయణం పద్మభువం వశిష్ఠం అంటారు. నారాయణుడి తర్వాత, లేకపోతే శంకరుడు తర్వాత బ్రహ్మ, బ్రహ్మ తర్వాతను వశిష్ఠుడు అనే చెప్తున్నారు. మరి ఆ వశిష్ఠుడేమో రాజవ్యవహారాలు చూస్తూ ఉంటే, రాజుగారితో పాటు సింహాసనాల్లో కూర్చో మాట్లాడుతూ ఉంటే అదేమిటండి? వాడు సిద్ధుడా అసిద్ధుడా? వాడు ఏమిటి? వాడు అగస్త్యుడు ఉన్నాడండి, ఆయన ఏదో ఎక్కడో తపస్సు చేసుకుంటున్నాడండి, ఆయన కన్నా గొప్ప తపస్వి లేడండి, చాలా గొప్పవాడండి. ఆయనేమో రాముడు యుద్ధం చేస్తూ ఉంటే వచ్చి రావణాసురుడిని కొట్టడానికి ఆదిత్య హృదయం ఎందుకు చెప్పాలండి? రావణాసురుడు చచ్చిపోతే అగస్త్యుడికి ఏమైనా ఒక 10 మార్కులు కలుస్తాయా? రావణాసురుడు బతికుంటే 10 మార్కులు మైనస్ అవుతాయా? ఏ ప్రయోజనం లేదు కదా. మరి రాముడు అగస్త్యుడిని దర్శించినప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు? ధనుస్సు ఎందుకు ఇచ్చాడు? ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ ఏమిటి? ఏమండి, ఆయన సిద్ధుడైతే, ఆయన అన్ని విధాలా కూడా జ్ఞాని అయితే, ముక్తుడైతే ఆయనకి ఈ గోలంతా ఎందుకండి? ఏది ఎలా జరిగితే వాళ్ళకి వచ్చిన నష్టం ఏమిటండి, లాభం ఏమిటండి? వాళ్ళు ఎందుకండి అవన్నీ ఆలోచించాలి? దర్శనాది క్రియా కుర్వన్ యథాపూర్వం ఇంద్రియై యై ఇంద్రియై ఏ ఇంద్రియముల చేత యథాపూర్వం జీవాత్మ అక్షర బ్రహ్మంలో ప్రవేశించక ముందు ఉన్నట్లే దర్శనాది క్రియా
చూడడము వినడము మొదలైనటువంటి పనులు కొరవం చేస్తూ సిద్ధి అసిద్ధి, వాడు సిద్ధుడా అసిద్ధుడా, జీవాత్మ పరమాత్మ బ్రహ్మైక్య సిద్ధి పొందాడా లేదా మనకి తెలియదు, మనకి అర్థం కాదు. నజానాతి తెలియదు, వాడు సిద్ధుడా అసిద్ధుడో తెలియదు. సహా అతడు జీవన్ముక్త, వాడిని జీవన్ముక్తుడు ఇది ఉచ్యతే అని అంటారండి. వాడిని జీవన్ముక్తుడు అంటారండి. సహా జీవన్ముక్త ఉచ్యతే, వాడిని జీవన్ముక్తుడు. వాడు జీవన్ముక్తుడు అంటే వాడు బ్రతుకుంటుండగానే ముక్తుడు. మనకి సర్వమైనటువంటి ఉపనిషత్తుల్లో సారభూతమైనటువంటి బృహదారణ్యకం చెప్పినటువంటి యాజ్ఞవల్క్యుల వారు జనక మహారాజు గారి యొక్క సభకొచ్చి ఆయన ఏమో ఆవుల్ని ఇస్తాను అని అంటే, మన ఆశ్రమానికి తోలుకో వెళ్ళవయ్యా అని శిష్యులకి చెప్పవలసిన అవసరం ఏమిటండి? నిజంగా బ్రహ్మజ్ఞానం అయినటువంటి వాడికి ఆవులతో పని ఏమిటి? లేదు, మైత్రేయి బ్రాహ్మణంలో భార్యను పిలిచి నీకు కాత్యాయనికి అర్ధ విభాగం చేసేస్తాను, నేను తుర్యాశ్రమానికి వెళ్తాను అని చెప్పవలసిన అవసరం ఏమిటండి? వాడు సిద్ధుడా అసిద్ధుడా? వాడే వేదాంతంలో మూలభూతమైనటువంటి విషయాలు చెప్పినవాడు, వాడికి తెలియదని అనలేం కదా. మరి తెలిస్తే ఇలా ఎందుకు నడిచాడని చెప్పలేం కదా. అంటే జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు ప్రత్యక్ బ్రహ్మము పరబ్రహ్మమునందు లీనమైనటువంటి తరువాత కూడా లీనం కాకముందర ఉన్నట్టుగానే ఉంటారు. అంటే వాళ్ళు బ్రహ్మమునందు లీనమైపోయారు, వాళ్ళు సిద్ధిని పొందేశారు. అయినప్పటికీ వాళ్ళు మనకు ఎలా కనిపిస్తారంటే అసిద్ధుల్లా కనిపిస్తారు. వాళ్ళు జీవన్ముక్తులు, వాళ్ళు సిద్ధిని పొందారు అన్నటువంటి భాగట్ట మనకు అర్థం కాకుండా ఉంటారు. ఆ చూడడం కానీ వినడం కానీ అవన్నీ కూడా వాళ్ళు లీనం కాకముందర జరిగినట్టుగానే జరుగుతూ ఉంటాయి. ముక్తులు రెండు విధాలు, సదేహముక్తి విదేహముక్తి. అందులో సదేహముక్తియే జీవన్ముక్తి, శరీరంతో మోక్షాన్నే జీవన్ముక్తి అంటారు. జీవాత్మ ప్రణవోపాసనతో అక్షర పరబ్రహ్మంలో లీనమైపోయింది. ఈ జీవాత్మ ఏదైతే ప్రత్యక్ బ్రహ్మం ఉన్నాదో, ఈ ప్రత్యక్ బ్రహ్మము ఆ ప్రణవాన్ని ఉపాసించడం చేత, ఓంకారాన్ని ఉపాసించడం చేత అక్షర బ్రహ్మంలో లీనమైపోయింది. కానీ దేహం ఇంద్రియాలు మొదలైనవి ఉన్నాయి, అవి చూడడము వినడము పనులు చేయడం చేస్తూనే ఉన్నాయి. అయితే అతడు సిద్ధిని పొందాడా లేదా తెలియబట్టం లేదు. అతడు జీవన్ముక్తుడే. మోక్షం అనేటువంటిది పొందబడేది కాదు. నా ఆప్తి అంటారు వేదాంతంలో. ఇది మోక్షం అనేది పొందబడేది కాదు, స్వస్వరూపంలో లీనం అవడమే. ఏమిటండి అని అంటే, తత్వమసి, నువ్వే సత్తువయ్యా, నువ్వే ఆ సత్తువి, ఆ సత్తువు నువ్వే. అహం బ్రహ్మాస్మి, నువ్వే బ్రహ్మానివి అంటే నేనే బ్రహ్మాన్ని. స్వస్వరూపంలో లీనం అవడమే. మోక్షం అంటే ఏముండదు, మోక్షం అంటే ఏముండదు. అప్రమత్తంగా మరి ఎందుకన్నారండి అని అంటే, ఈ ఇంద్రియాలు అల్లరపెట్టి మనం వెళ్ళవలసిన దారి తప్పిపోతామేమో, జాగ్రత్తగా విడిపే దాంట్లో దూరిపోరా అన్నారు. ఆ బ్రహ్మంలో ఈ బ్రహ్మాన్ని దూరి చేసాం అనుకోండి, మనం జీవన్ముక్తులమే. ఆ పరబ్రహ్మంలో ఈ ప్రత్యక్ బ్రహ్మాన్ని కానీ దూర్చేసాం అనుకోండి, దాంట్లో దీన్ని కలిపేసాం అనుకోండి, మనం జీవన్ముక్తులు అయిపోయినట్టుగా. స్వస్వరూపంలో లీనం అవడమే. అందువలన జ్ఞానస్వరూపమైనటువంటి బుద్ధి చైతన్యము అక్షర బ్రహ్మమునందు లీనమైంది అని తెలియబడదు, కానీ అతడు జీవన్ముక్తుడే. అక్షర పరబ్రహ్మంలో లీనమైనప్పటికీ జీవాత్మ లీనమైంది అని వేరేగా తెలియబడదు, కానీ వాడు సిద్ధుడే, వాడు జీవన్ముక్తుడే, వాడు జీవిస్తూ ఉండగానే ముక్తుడే, అందులో సందేహం లేదు. పంచీకృతోక్త మార్గేణ ప్రణవధ్యానమాచరేత్ తతో జగదధిష్టానం ఏక ఏవ సదీక్ష్యతే. ఇక్కడ ఒక విషయం ఉన్నది. ఏమిటండి అని అంటే, పంచీకృతోక్త మార్గేణ, పంచీకరణము చెప్పబడినటువంటి మార్గంలో ప్రణవధ్యానం ఆచరేత్, ఓంకార ధ్యానాన్ని చెయ్యండి. ఓంకార ధ్యానం ఎలా చెయ్యాలండి అని అంటే, పంచీకృతం అంటే పంచీకరణం చెప్పామండి, ఆ పంచీకరణ పద్ధతిలో చెయ్యండి. తతో జగదధిష్టానం ఏవమేవ సదీక్ష్యతే. ఈ జగత్తుకంతటికీ అధిష్టానం ఏకమేవ, ఒక్క బ్రహ్మమే. బ్రహ్మమే ఈ జగత్తుకి అధిష్టానం అని ఆటోమేటిక్గా నీకు తెలిసిపోతుంది. నీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. నువ్వు ఏమిటి చేయాలి?
పంచీకరణం చెప్పినటువంటి విధానంలో ఓంకారాన్ని ధ్యానం చేయాలి. అంటే ఏమిటండి ఇది? పంచీకృతోక్త మార్గేణ పంచీకరణ ముందు చెప్పబడినటువంటి విధానంలో ప్రణవ ధ్యానం, ఓంకార ధ్యానము ఆచరేత్, ఆచరించబడవలను. తతః పిమ్మట జగదధిష్టానం, జగత్తునకు అధిష్టానమైనటువంటి ఏకం ఏవ అక్షర బ్రహ్మమునే సదా ఈక్షతే, ఎల్లప్పుడూ దర్శిస్తావు. నువ్వెప్పుడూ కూడా అక్షర బ్రహ్మాన్నే దర్శిస్తావు. ఎప్పుడు దర్శిస్తావు? నువ్వు పంచీకరణ మార్గంలో ఓంకారోపాసనం చేస్తే. పంచీకరణందు చెప్పబడినటువంటి విధానంలో ఓంకారాన్ని ధ్యానించాలి. తరువాత ఈ భ్రాంతమైనటువంటి జగత్తంతా కూడా అధిష్టానమైనటువంటి అక్షర బ్రహ్మమునే నువ్వు చూస్తావు. నువ్వు ఎప్పుడూ అక్షర బ్రహ్మాన్నే చూస్తావు. మరి జగత్తును చూడడం అనేది ఉండదు. అయితే ఓంకార ధ్యానం పంచీకరణ మార్గంలో జరగాలని అన్నారు. ఓంకారానికి పంచీకరణం అంటే ఏమిటి? ఇంతకు ముందు మనం పంచభూతాలకి పంచీకరణాన్ని గురించి విన్నాం. పంచీకరణాన్ని గురించి మీకు డాక్టర్ గారు చాలా విస్తరంగా చెప్పడం నాకు తెలుసు. అది మీరందరికీ తెలిసిన విషయమే, లేదా మరోసారి జ్ఞాపకం తెచ్చుకుంది ప్రయత్నం చేయండి. అది పంచభూతాలకి సంబంధించినటువంటి పంచీకరణం. భగవత్పాదుల వారు ఒక ప్రకరణ గ్రంథం కూడా పంచీకరణం కోసం రాశారు. ఇది మీకు అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఏమిటి సమస్య? ఓంకారానికి పంచీకరణం ఏమిటండి? అది ఎక్కడ చెప్పారండి ఓంకారం పంచీకరణం? ఏమంటే పంచీకరణాన్ని చెప్పినటువంటి సమయంలో ప్రణవానికి ఇలా పంచీకరణం చెయ్యాలి అని మనకి వేదాంత పంచదశలో కానీ, లేకపోతే భగవత్పాదుల వారు చెప్పినటువంటి గ్రంథాల్లో కానీ ఓంకార పంచీకరణం లభిస్తున్నదా, దొరుకుతున్నదా? దాన్ని ఏమిటంటారు? ఓంకార పంచీకరణం అంటే ఏమిటి? అనుభూతి ప్రకాశం 20వ అధ్యాయంలో ఓంకారోపాసన విస్తారంగా చెప్పబడింది. ఇంతకుముందు మనం అమృత బిందు ఉపనిషత్తు అని ఒకటి చెప్పుకున్నాం. మనం ఎబ్స్కాన్ 2 అనుకుంటాను, ఎబ్స్కాన్ 2లో మనం ఆ అమృత బిందు ఉపనిషత్తును గురించి కొంతకాలం చెప్పుకొని ఆ తర్వాత అక్కడ పూర్తి కావటం లేదని చెప్పి మనం మామూలుగా మన అధ్యయన భారతి అద్వైత అధ్యయనంలో మనం దాన్ని పూర్తి చేసుకున్నాం. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ అమృత బిందు ఉపనిషత్తు గురించి చెప్పేటప్పుడు 20వ అధ్యాయంలో అమృత అనుభూతి ప్రకాశం 20వ అధ్యాయంలో ఓంకారాన్ని ఉపాసించడం ఎలాగా అనేటువంటి చెప్పినటువంటి విధానాన్ని నేను మీకు చెప్పడం జరిగింది. అయినా ఎబ్స్కాన్ 2 జరిగి ఏడాది అయిపోయింది. 2 అమృత బిందు ఉపనిషత్తు విని కూడా సుమారు సంవత్సరం అయిపోతున్నది. కాబట్టి మనం ఆ విషయాల్ని కొంత మర్చిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం దాంట్లో పంచీకరణాన్ని గురించి ఏం చెప్పారు అన్నటువంటి దాన్ని ఆలోచిద్దాం. ఓం ఇత్యుచ్చారయన్ ధ్యాత్వా స్వాత్మానం బ్రహ్మణా సహ ఏకీకృత్య పునర్బ్రహ్మ ఏకీకుర్యాత్ తదాత్మనః. ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ధ్యానం చేస్తూ తనను బ్రహ్మమునందు లీనము చేసుకొని బ్రహ్మాన్ని తనతో ఏకీభవింప చేసుకోవాలి అని చెప్పారు. అంటే ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఓంకారాన్ని ధ్యానం చేస్తూ స్వాత్మని అంటే తన ఆత్మని ప్రత్యేక బ్రహ్మాన్ని పరబ్రహ్మంలో లీనం చేయాలి, ఏకీభవింప చేసుకోవాలి. ఈ విషయంలో బుద్ధి చెలించకుండా ఉండడానికి ఆరోప ఉపసంహారాలు అనేటువంటివి 2 చెప్పారు. ఏమంటే సాధారణంగా ఏది చేస్తూ ఉన్నప్పుడు మన బుద్ధి చెలిస్తూ ఉంటుందండి. మనం ఓంకారం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏవో అప్పుడే కొంప మునిగిపోయినట్టు జ్ఞాపకాలన్నీ వచ్చేస్తూ ఉంటాయండి. ఆ ధ్యానం క్లాస్ అయిపోయిన తర్వాత మరి ఏమీ జ్ఞాపకం రావండి. ఆ ధ్యానం చేస్తూ ఉన్నంతసేపు మాత్రం మనకి బోల్డ్ అన్ని లౌకిక విషయాలు జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ఇదేమిటండి ఈ గోల అంటే అదంతే, బుద్ధి చెలిస్తూ ఉంటుంది. కాబట్టి బుద్ధి చెలించకుండా ఉండడానికి ఆరోప ఉపసంహారాలు చెయ్యాలి అని 2 చెప్పారు. ఏమిటండి ఆరోపం అంటే? ఏమిటండి ఉపసంహారం అంటే? స్థూలం సూక్ష్మం కారణంచ శరీరత్రయమాత్మని మాయయారోపితం ధ్యాత్వా బోధాల్లీనమితి స్మరేత్. స్థూలము సూక్ష్మము అంటే కారణము శరీరాలు మూడు రకాలైనటువంటి శరీరాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఆత్మయందు మాయ వలన ఆరోపించబడ్డాయి అని ధ్యానించి
జ్ఞానంతో వాటిని లయం చేసుకోవటాన్ని ఆరోపణము అంటారు. ఆరోపం అంటే ఏమిటంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు కూడా మాయ వలన ఆత్మ యందు ఆరోపించబడ్డాయి, అవి యథార్థములు కావు అని గుర్తించి జ్ఞానంతో వాటి మూడింటిని కూడా పర అక్షర బ్రహ్మమునందు లీనం చేయటాన్ని ఆరోపము అంటారు. అసత్య వస్తువును చిద్రూపంగా భావించుటయే ఉపసంహృతి, ఉపసంహారము అంటారు. ఉపసంహారం అంటే ఏమిటంటే అసత్య వస్తువు ఏమిటైతే ఉన్నదని అంటున్నామో, ఇక్కడ ఏమంటే చెంబు ఉన్నది, ఇక్కడ కంచం ఉన్నది, ఇక్కడ బిందు ఉన్నది, ఇక్కడ కూర ఉన్నది, అక్కడ పెట్టున్నది, ఇవన్నీ కూడా ఏమిటండి? ఈ అసత్య వస్తువు అంతా కూడా చిద్రూపమే, బ్రహ్మమే, బ్రహ్మము యొక్క రూపమే ఇలా ప్రకాశిస్తున్నది అని భావించడాన్నే ఉపసంహారము అంటారు. తదా అపి ఓంకారముచ్చార్య నాదాంతే నిర్వికల్పకం చిత్తం కృత్వా యథాశక్తి స్వాత్మతత్వే స్థిరో భవేత్. ఆ అకార ఉకార మకార నాద బిందు రూపమైనటువంటి ఓంకారాన్ని ధ్యానించి బిందువునందు చిత్తాన్ని లయింపజేయడాన్నే స్థిరత్వము అంటారు. తదా అపి ఓంకారం ఉచ్చార్య, ఓంకారాన్ని ఉచ్చరించాం. ఆ ఓంకారం నాదాంతే నిర్వికల్పకం. ఓంకారం 6 అంగాలు ఉన్నాయన్నారు, 5 అంగాలు ఉన్నాయన్నారు. ఏమిటండి 5 అంగాలు అంటే అకారము ఉకారము మకారము అన్నటువంటివి 3, నాదము బిందువు అనేటువంటివి 2, 5 ఉన్నాయి. ఈ 5ంటిని ఏమిటి చేయాలి అంటే ఐదోదైనటువంటి బిందువులో చిత్తాన్ని లయింపజేయాలి. ఐదోదైనటువంటి బిందువులో చిత్తాన్ని లయింపజేయాలంటే అకార ఉకార మకార నాదాలనేటువంటివి ఏవి ఉన్నాయో వాటిని ధ్యానం చేస్తూ బిందువులోకి చిత్తాన్ని చేర్చాలి. అంటే ఓంకారం అంటే ఓంకారంగా కాదు, వ్యాహృతి పూర్వకంగా దాన్ని విడదీసి చూడాలి. దాన్ని అదే పంచీకరణం. ఓంకారాన్ని పంచీకరణం చేయడం అంటే అకారాన్ని దర్శించగలగాలి, ఉకారాన్ని దర్శించగలగాలి, మకారాన్ని దర్శించగలగాలి, నాదాన్ని దర్శించగలగాలి, బిందువులో లయం కావాలి. అంటే బిందువులో వీటిని లయం చేయాలి. అకారం ఎక్కడికి వెళ్ళాలి? బిందువులోకి వెళ్ళాలి. ఉకారం బిందువులోకి వెళ్ళాలి, మకారం బిందువులోకి వెళ్ళాలి, నాదం బిందువులోకి వెళ్ళాలి. ఎక్కడుంది బిందువు? బిందువు అంటే పూర్ణమైనటువంటి బ్రహ్మం, బ్రహ్మంలోకి ప్రవేశించాలి. అంటే అకార ఉకార మకార నాద బిందు రూపమైనటువంటి ఓంకారాన్ని ధ్యానం చేసి బిందువునందు చిత్తమును లయింపచేయటాన్ని స్థిరత్వము అంటారు. అకారాది షడంగేషు సంయోజ్య అసంగమద్వయం అని అకారాదులైనటువంటి 6 అంగాలు అన్నారు. ఏమిటండి 6 అంగాలంటే ఓంకారానికి అకార ఉకార మకార నాద బిందు కళలు అనేటువంటివి 6 అంగాలు. ఈ 6 అంగాల్ని ఎందుకండి ధ్యానం చేయాలి? నిష్కలమైనటువంటి పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఓంకారం అనేటువంటి ధనుస్సు నుంచి కదా మనం చేస్తున్నాము సాధన. మనం సాధన ఎక్కడి నుంచి చేస్తున్నాం? ఓంకారం అనే ధనుస్సు నుంచి. ఓంకారంలో ఉన్నటువంటి షడంగాల్ని కూడా త్యాగం చేయాలి. అది అనుభూతి ప్రకాశంలో 20వ అధ్యాయంలో చెప్పారు. అంటే ఈ అకార ఉకార మకార నాద బిందు కళ ఆరోపణం అనేటటువంటిది మంత్రమునందు చేసి వీటిని త్యాగం చెయ్యాలి అని చెప్పారు విద్యారణ్యుల వారు. వీటిని త్యాగం చేసినప్పుడు ఏం మిగులుతుందయ్యా? చిద్రూపమైనటువంటి ఆత్మ మిగులుతుంది, అది బ్రహ్మంలో లీనమైపోతుంది అని చెప్పారు. ఓంకారాన్ని 6 అంగాలను మంత్రార్థాన్ని సంయోజనం చేయాలి. అకారంతో ఉకారంతో మకారంతో నాదంతో బిందువుతో కళతో చేసి అకార ఉకార మకార నాద బిందు కళలను మంత్రార్థంతో కలిపి అకారాది భావన విడిచిపెట్టేయాలి. అకారం ఉకారం మకారం నాదము బిందు కళ అనేటువంటి భావన విడిచిపెట్టేయాలి. నిష్కలమైనటువంటి పరమాత్మ ధ్యానం చేయాలి. అంటే ఓంకారం అనేటువంటిది పక్కకి వెళ్ళిపోవాలి. నిష్కలమైనటువంటి ఎటువంటి కళలు లేనటువంటి బ్రహ్మం ప్రకాశించాలి. ఈ పంచవిభాగ సంయోజనమే ఓంకార పంచీకరణము. దీన్ని ఆధారంగా పెట్టుకొని
వాంకారం ధ్యానం చేస్తే మిథ్యా జగత్తు లయమై అక్షర బ్రహ్మము దర్శించబడుతుంది. ఈ వాంకారాన్ని ధ్యానం చేసినట్టుగైతే జగత్తు మిథ్య, అది లయమైపోతుంది, అది లీనమైపోతుంది, బ్రహ్మంలో లీనమైపోయి అక్షర బ్రహ్మమే దర్శించబడుతుంది. విస్తారంగా ఈ విషయాన్ని మనం 20వ అధ్యాయంలో తెలుసుకోవచ్చును. ఇప్పుడు లౌకికీ వైదికీశ్చాన్యా సర్వావాచ పరిత్యజేత్ ధ్యాయేత్ చేద్ బ్రహ్మ తస్యాత్ర ధీగ్రంథ్యాది వినశ్యతి. ఏమండి, మాకు అవిద్యా వాసన గ్రంథులు వదలడం లేదండి. ఎందుకు వదలడం లేదండి? అవిద్యా గ్రంథులు మమ్మల్ని విడిచిపెట్టడం లేదు. అజ్ఞాన గ్రంథులు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నాయి. ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయి? వాటిని ఎలా వదిలించుకోవాలి అంటే లౌకికీ, లౌకికములైనటువంటి, వైదికీశ్చ, వేదాంగ విషయాలైనటువంటి, అన్యాహ ఇతరమైనటువంటి శబ్దరాశిని, సర్వవాచ ఆ శబ్దరాశికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి మాటలని, సమస్తమైనటువంటి వాక్కులను పరిత్యజేత్ విడిచిపెట్టాలి. అంటే మనం మాట్లాడేటప్పుడు, ఇందాకలా చెప్పాను, మనం మాట్లాడేటప్పుడు లోక వ్యవహారాలు ఏవీ మాట్లాడకూడదు. అంటే లోకల్లో మహాత్ములు గురించి చెప్పుకోవడం తప్ప అండి అని అంటే, మహాత్ముల్ని గురించి చెప్పుకోవటం కాదు, మహాత్ములు దేన్ని పొందారో నువ్వు దాన్ని పొందు. నువ్వు రామకృష్ణ పరమహంస కోసం ఉపన్యాసం అనవసరం, రమణ మహర్షి కోసం ఉపన్యాసం అనవసరం, నడిచే దేవుడు శంకరాచార్యుల వారి కోసం ఉపన్యాసం అనవసరం. ఏమిటి చెయ్యాలయ్యా నువ్వు? వాళ్ళు ఎలా లీనమయ్యారో నువ్వు అలా లీనమవు. వాళ్ళు ఏమండి అలౌకికమైనటువంటి వాళ్ళే కదండి, అవి కూడా మాట్లాడొద్దు అన్నారు విద్యారణ్యుల వారు. లౌకికమైనటువంటి రాజకీయాల గురించో, వ్యాపార వ్యవహారాల గురించో, దేశ వ్యవహారాల కోసమో, లేకపోతే ప్రజాసేవ కోసమో, వీటి కోసం సంబంధించిన మాటలు మాట్లాడకండి, లౌకికమైన మాటలు మాట్లాడకండి. వైదికీ, వేదాంగ విషయాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా మాట్లాడకండి. ఎందుకంటే రాజసూయ యాగం చేస్తే ఆ ఫలితం వస్తుందండి, అశ్వమేధ యాగం చేస్తే ఈ ఫలితం వస్తుందండి, అతిరాత్రం అలా చెయ్యాలండి, ఆప్తోర్యామం ఇలా చెయ్యాలండి, ఈ విషయాలు కూడా వద్దయ్యా. వైదికమైనటువంటివి కూడా వద్దు. ఏమండి, రామ పట్టాభిషేకం చేస్తే మోక్షం వస్తుందండి, రామ కళ్యాణం చేస్తే మోక్షం వస్తుందండి, రుక్మిణి కళ్యాణం చేస్తే పెళ్ళి అవుతుందండి, ఈ గోళ్ళు వద్దురా నాయన. లౌకికీ వైదికీ, లౌకికములైనటువంటివి కానీ వైదికములైనటువంటి కానీ అన్యమైనటువంటి అన్ని మాటలు కూడా, సర్వమైనటువంటి శబ్దరాశిని కూడా పరిత్యజేత్ విడిచిపెట్టే, అవన్నీ వదిలే. బ్రహ్మాన్ని ధ్యాయేచ్చేత్, బ్రహ్మ ధ్యాయేచ్చేత్, బ్రహ్మము కానీ ధ్యానము చెయ్యబడ్డట్టుగైతే, నువ్వు బ్రహ్మాన్నే ధ్యానం చేసినట్టుగైతే, అత్ర ఇక్కడే తస్య అటువంటి వాడికి ధీగ్రంథ్యాది వినశ్యతి, బుద్ధి గ్రంథులు మొదలైనటువంటివి నశించిపోతాయి. అవిద్యా గ్రంథులన్నీ కూడా నశించిపోతాయి. ఎలా నశించిపోతాయండి? నువ్వు మాట్లాడటం మానే, నువ్వు వాటి అన్నిటి కోసం మాట్లాడటం మానే, లౌకిక విషయాలు మాట్లాడటం మానే, వైదిక విషయాలు మాట్లాడటం మానే, ఇతరమైనటువంటి విషయాలు ఏవి మాట్లాడటం మానే. సర్వావాచ పరిత్యజేత్, అన్నిటినీ విడిచిపెట్టు. అన్నిటినీ విడిచిపెట్టినట్టుగైతే బ్రహ్మాన్ని ధ్యానం చేయడానికి టైం ఉంటుంది, లేకపోతే ఈ టైం అంతా వాటికే సరిపోతుంది. కాబట్టి బ్రహ్మాన్ని ధ్యానం చేసినట్టుగైతే, బ్రహ్మము ధ్యానము చెయ్యబడ్డట్టుగైతే, అలా చేసినటువంటి వాడికి తస్య అతనికి అత్ర ఇక్కడే ఈ లోకంలోనే ఏం జరుగుతుందయ్యా అంటే ధీగ్రంథ్యాది బుద్ధి గ్రంథి మొదలైనటువంటివి వినశ్యతి, నశించును, పోతాయ్యా. అంటే ఎవడైతే లౌకికమైనటువంటి, వైదికములైనటువంటి, ఇతరమైనటువంటి అన్ని రకాలైనటువంటి మాటలను విడిచిపెట్టేస్తాడో, ఆ విధంగా విడిచిపెట్టి బ్రహ్మని ధ్యానించేటువంటి వారికి ఇక్కడే బుద్ధి మొదలైనటువంటి ఇంద్రియాల వల్ల కలిగేటువంటి అవిద్యా గ్రంథులు నశిస్తాయి. ఈ విషయంలో శృతి ఏమిటంటున్నది? యస్మిన్యో పృథివీచాంతరిక్షం వాతం మనస్సహస్రా
సహ ప్రాణైశ్చ సర్వైః తమ ఏవ ఏకం జానధ ఆత్మానం అన్యావాచో విముంచధ అమృతస్య ఏష సేతుః అని శృతి. అక్షర పరబ్రహ్మమునందే ద్యులోకము అంటే దివి, పృథివీ, అంతరిక్షము వాతప్రాతంగా ఉన్నాయి. మనస్సు, ప్రాణాలు, ఇతరమైనటువంటి అన్ని ఇంద్రియాలు ఆ అద్వితీయమైనటువంటి బ్రహ్మాన్ని ఆశ్రయించే ఉన్నాయి. అదే ఆత్మ. అద్వితీయమైనటువంటిది ఆత్మ. దాన్ని తెలియండి, దాన్ని తెలుసుకోండి. మీరు అపర విద్యారూపాలైనటువంటి అన్యమైనటువంటి వాక్యులను విడిచిపెట్టండి. అన్యావాచో విముంచత. అపర విద్యా విషయాలైనటువంటి ఇతర మాటలన్నింటినీ కూడా వదిలేయండి. ఆయన లౌకిక విషయాలు వదిలేండి, వైదిక విషయాలు వదిలేండి. ఏమంటే మేము వేదాలు చదువుతున్నామండి, వద్దురా నాన్న, నువ్వు వేదం చదవకురా. ఉపనిషత్ శబ్దరాశి కూడా బ్రహ్మము కాదు అన్నారు ఇదే ముండకంలో. శబ్దరాశిని మేము బ్రహ్మం అంటం లేదు, మేము బ్రహ్మం అని దేన్ని అంటున్నాము, దాని యొక్క అర్థాన్ని అంటున్నాం, దాని వలన చెప్పబడేటువంటి ప్రయోజనాన్ని అంటున్నాం. గురువు అభిగమనంచ వైరాగ్య లక్షణంచ అని ఇదే ముండకంలో అన్నారు. కాబట్టి అందువల్ల బ్రహ్మ విద్యారూపాలైనటువంటి అన్యములైనటువంటి వాక్కులను, అపర విద్యా విషయాలైనటువంటి అన్యమైనటువంటి వాక్కులను విడిచిపెట్టండి. ఈ ఆత్మజ్ఞానమే అమృతానికి మోక్షానికి సేతువు. అందువలన లౌకికములు వైదికములు కూడా అపర విద్యా విషయాలు కనుక వాటిని మాట్లాడటం మానివేసి ఓంకారాన్ని బ్రహ్మముగా తెలిసి ధ్యానం చేస్తే దేహేంద్రియ మనోబుద్ధి రూపమైనటువంటి అవిద్యా గ్రంథి అంతా నశించిపోతుంది. అంటే మొత్తం ఏ అవిద్యా స్వరూపమైనటువంటి ప్రమాదం మనకున్నదో అదంతా నశించిపోతుంది. కాబట్టి మనం అన్నిటినీ వదిలేసి ఓంకారాన్ని ధ్యానం చేయాలి. స్వస్తి.